హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్లోకి వస్తున్నా. మ్యాక్సిమం ఇప్పటికే 4-5 మంత్స్ అవుతుంది వ్లాగ్ పెట్టి. నేను ఈ మధ్య అంతా ఎలక్షన్స్, ఈ రిజల్ట్స్, ఈ గొడవలో అంతా పొలిటికల్ మీద ఫోకస్ పెట్టి పొలిటికల్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నా వీకే ఎంటర్టైన్మెంట్స్ అనే ఛానల్లో. నిజానికి ఇదైతే వ్లాగ్స్ చేద్దామని పెట్టినాను, బట్ కొంచెం మళ్ళీ పొలిటికల్ ఎలక్షన్స్ వచ్చేలాగే వాటి వైపు కొంచెం మొగ్గు చూపి అవి పోస్ట్ చేయడం జరిగింది కొన్ని రోజులు. సో మళ్ళీ గో బ్యాక్. సో ఈరోజు జూలై 7th, అందరికీ తెలిసిందే ఆషాఢ మాసం స్టార్ట్ అయింది. సో ఇక్కడ హైదరాబాద్లో మన తెలంగాణ బోనాలు ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే తొలి రోజు ఇది. తొలి రోజు ఎక్కడ జరుగుతుందంటే గోల్కొండ, మన గోల్కొండ జోగులాంబ మహాకాళి ఆలయంలో తొలి బోనాలు జరుగుతుంది హైదరాబాద్లో. సో గోల్కొండకి స్టార్ట్ అయ్యేదాను. సో అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే ప్రజెంట్ ఇప్పుడే అమీర్పేట్ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకుని వెళ్తూ ఉన్నాను. సో చూశాను చాలామంది వెళ్తున్నారు. అంతా సపరేట్ స్పెషల్ బస్సులు కూడా వేశారంట గోల్కొండకి బోనాల సందర్భంగా. ఈరోజు 75 బస్సులు వేశారంట ఎక్స్ట్రా. మనమైతే గోల్కొండ రీచ్ అయిపోయాం. ఇక్కడ చాలామంది ఉన్నారు, అంటే ఫస్ట్ తొలి రోజు కదా బోనాలకి. సో క్రౌడ్ కొంచెం ఎక్కువగానే ఉంది. క్రౌడ్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు. బోనాలు చాలామంది రకరకాల బోనాలు ఎత్తుకొని వస్తారు. నార్మల్గా అయితే ఇంత రష్ ఉండదు, ఈరోజు బోనాలు కాబట్టి ఇంత రష్ ఉంది. చూసారుగా గోల్కొండ ఎంట్రీ, లోపలికి వెళ్తున్నాం. జనం చూసారా, క్రౌడ్ చూడండి ఎంత ఉన్నారో. చాలా పెద్ద క్యూయే ఉంది ఇక్కడ. లోపలికి అయితే వెళ్దాము. రకరకాల దగ్గరలో అయితే ఉన్నారు. మంచిగా వంటలు గుమ్మలు ఆడుతున్నాయి. పాపం ఇప్పుడే వెళ్తుంది అమ్మ, రెడీగా ఉంది బలియడానికి. చూస్తున్నారు కదా, జనం అయితే మామూలుగా లేరు, క్రౌడ్ మామూలుగా లేరు, చాలా మంది ఉన్నారు. సో మనమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. పైకి వెళ్దాము. పైన మెయిన్ టెంపుల్ పైన ఉండేది. పైకి అయితే వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని తర్వాత మీకు కూడా చూపిస్తాను. వీడియోస్ తీస్తే మీకు చూపిస్తాను. ఇక్కడైతే ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు సపరేట్గా వంటలు చేసుకుంటున్నారు. రిలేటివ్స్కి వాళ్ళ బంధువుల వరకు ఇక్కడ వేటను కోసుకొని పెట్టుకునేటట్టున్నారు.
చూస్తారు కదా, మనం అయితే ప్రజెంట్ గోల్కొండ పైన ఉన్నాము. కింద నుంచి పైకి వచ్చేళ్ళకి నార్మల్గా ఇంత హెవీ క్రౌడ్ ఉండదు. ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా హెవీ క్రౌడ్ ఉంది. కింద నుంచి పైకి వచ్చేళ్ళకి నుంచి 1 hour పట్టింది. ఇంకా పైకి, ఇంకా పూర్తిగా పైకి కూడా వెళ్ళలేదు, ఇంకా పైకి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఇంకా పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే మన గుడికి చేరుకున్నట్టు. సో ఆ కొంచెం కూడా పైకి వెళ్ళాక పైన వీడియో తీసి చూపిస్తాను, పైన కూడా చూపించే ప్రయత్నం చేస్తాను.